డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ కొత్త చీఫ్ నియామకం కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అసలు యాక్చువల్గా ఇవాళ వరంగల్ తర్వాత హన్మకొండ పర్యటన ఉంది. పర్యటనకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుంది, అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు మంత్రివర్గంలో నో ఛాన్స్. పీసీసీ చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం, 3 రోజుల్లో రుణమాఫీపై గైడ్లైన్స్, గత ప్రభుత్వం ఇచ్చిన 75,000 కోట్ల రూపాయలు రైతు బంధులో 25,000 కోట్లు ధనవంతులకే, జిల్లాలు మండలాలు డీలిమిటేషన్పై త్వరలో కమిటీ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన, ఇక కాళేశ్వరంపై వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే మొత్తం మీద వారం రోజుల్లో క్యాబినెట్ విస్తరణ, అంటే ఇక్కడ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో, అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి మరి ఎన్ని మంత్రి పదవులు మరి ఫిల్ చేస్తారు, దానికి సంబంధించి ఎట్లా కార్యాచరణ రూపొందిస్తున్నారు అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది పేర్లను అక్కడ అయితే ఢిల్లీ ఏఐసీసీకి పంపించారు కేంద్ర నాయకత్వానికి. అక్కడ వాళ్ళు అంటే మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సామాజిక న్యాయం పాటిస్తామని కూడా అందులో చెప్తా ఉన్నారు. ఇక 3 రోజుల్లో రుణమాఫీపై గైడ్లైన్స్ కూడా విడుదల చేస్తారంట. గత ప్రభుత్వం ఇచ్చిన 75,000 కోట్ల రూపాయల రైతు బంధులో 25,000 కోట్ల రూపాయలు ధనవంతులకి వెళ్ళిపోయినాయి. 100 ఎకరాలు ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి, చెట్లకు పుట్టలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మండలాలు, జిల్లాలు తర్వాత మండలాల డీలిమిటేషన్, అంటే మళ్ళీ దానిపైన ఇంకా మరి దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. కొత్త మండలాలు కానీ కొత్త జిల్లాలు కానీ, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అంటే పరిస్థితులను మరి ఎట్లా ఏ మండలాలు ఎక్కడెక్కడ కలపాలి, లేకపోతే ఎన్ని జిల్లాలు ఉంచాలి, దానిపైన కూడా త్వరలో కమిటీ చేస్తారంట. ఇక బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణన చేపడతామని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. వారం రోజుల్లో పీసీసీ కొత్త చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 2 అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. 5 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ వరుసగా 2వ రోజు శుక్రవారం మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చలు ప్రారంభమయ్యాయని, దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పీసీసీ పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. అయితే పీసీసీ చీఫ్గా 2 ఎన్నికలు పూర్తి చేశాను. జూలై 7తో 3 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పీసీసీ చీఫ్ను హైకమాండ్ ఎంపిక చేస్తుంది. ఈ విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. రేసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన నేతలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అందరు ఉన్నారని చెప్తున్నాడు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఇక అందరు ఉంటారు. అట్లా మొత్తం మీద ఎవరికి వస్తుందో చూడాలి. మరి ఇంకా పీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్లోకి కాల యాదయ్య, చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అయితే దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. తర్వాత మొత్తం బీఆర్ఎస్ మొత్తం కూడా బాట పడతా ఉందట. ఏది జంపు కథ నడుస్తూ ఉంది మొత్తం కూడా. నిన్న అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, తర్వాత ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.